హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పుతోటి మసాలా వడలు చేసుకుందామండి. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా క్రిస్పీగా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీటిని చేసుకోవడం చాలా సులువండి. 1 గంటలో మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పుని ఈ విధంగా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నేను పొట్టు పెసరపప్పుని తీసుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకుని 1 గంట నానిన తర్వాత దీన్ని ఒక జల్లెడలో వేసుకుని నీళ్ళన్నీ పొయ్యేలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసి నీళ్లు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదండి. ముందుగా నీళ్ళను కూడా ఈ విధంగా వడకట్టుకుంటే మనకి గారెలు వేసుకోవడానికి ఈ విధంగా పప్పు తయారవుతుంది. దీన్ని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రుబ్బుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసి కొద్దిగా జీలకర్రను వేసి మిగిలిన పప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పులో నుంచి కొద్దిగా పెసరపప్పుని పక్కన ఉంచుకోవాలండి. మీకు కనుక ఈ పెసరవడలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా కొంచెం పప్పుని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒకసారి ఈ పెసరవడలను ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇందులోనే సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్ల బియ్యపిండిని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ క్రిస్పీగా అనిపిస్తే బియ్యపిండి వేయాల్సిన అవసరం లేదండి. వేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా వడలు వత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక కోడని ఇందులో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. చూసారు కదా, వీటిని ఈ విధంగా 2 వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో కూడా మనం వడలను వేసుకోవచ్చండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని వడలు వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. అలాగే చాలా త్వరగా కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఒకసారి వీటిని ట్రై చేయండి. చూసారు కదా,
ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసరవడలు. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత సపోర్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.